కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్ద పవన్ పరిశీలించారు. ఇప్పుడు చూద్దాం. సాయి గారు అని పిలువ సాయి గారు ఈటీవీ సాయి గారు మొత్తం నీట్గా మొత్తం వైట్ బుల్లు వచ్చేటట్టు బియ్యం ఇక్కడ ఎదురున్నా ఏమన్నా స్వామి మైక్ తీయండి. మైక్ తీసుకోండి. మాట్లాడకంట ఆడియో కోసం పెట్టాను. ఏక తీసేస్తున్నా విజువల్స్ మనం గంటల గంటలు ఆడియోలు ఏమొద్దు. లోగో అండి నేను ఇట్లాంటి వస్తారా మధు సార్ కొంచెం మన సత్య గారు లోగో పెడతాను మళ్ళీ అంటే సుధీర్ గారు ఇటు వస్తారా? లోగో పెడుతున్నాడు, లోగో పెడుతున్నాడు, వస్తారు ఇటు. మనోడికి ఇచ్చండి. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నేరుగా పోర్టు వద్దకు వెళ్లి పరిశీలించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు. సాయికృష్ణ, చెప్పండి. నరీష, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్టుకు వచ్చారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్ల పాటు టీడీఎస్ చౌక ధరల బియ్యం మొత్తం అక్రమ రవాణాకు కాకినాడ యాంకరేజ్ పోర్టు కేంద్రంగా ఉందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వారి కుటుంబం మొత్తం పూర్తి స్థాయిలో ఈ బియ్యం అక్రమ రవాణాకు కేంద్ర బిందువుగా మారని జనసేనతో పాటు తెలుగుదేశం గత 5 ఏళ్లుగా పోరాటాలు చేశారు, ఆరోపించారు, తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాంకరేజ్ పోర్టు నుంచి చౌక ధరల బియ్యం, రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసేందుకు, నియంత్రించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రారంభంలోనే నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టు వద్దకు వచ్చి ఇక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. లారీలని పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతే యాంకరేజ్ పోర్టులోకి బియ్యం ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ అడపాదడపా పూర్తి స్థాయిలో బియ్యం, రేషన్ బియ్యం మాత్రం తరలిపోతూనే ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితుల్లో 3 రోజుల క్రితం రాష్ట్ర పౌర సరఫరాల చైర్మన్ తోట సుధీర్ కడప మండలంలోని గోదాములో 5 లారీలు పట్టుకున్నారు. అట్లాగే 3 రోజుల క్రితం కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సముద్రంలోకి వెళ్లి ఎగుమతి అయ్యేందుకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. 640 టన్నుల బియ్యాన్ని ప్రస్తుతం అనుమానంగా ఉందని కూడా ఆయన చెప్పారు. ఆ బియ్యాన్ని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి పోర్టులో పరిశీలించారు. అరగంట సేపు అధికారులతో మాట్లాడారు. పోర్టు అధికారులతో పాటు స్థానిక పోలీసులు, జిల్లా అధికారులతో కూడా ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నారు. రఘువీర్ విష్ణు కాకినాడ డీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంటే ఏం చేస్తున్నారని పవన్ తీవ్రంగా మండిపడ్డారు. అట్లాగే కాకినాడ నగర ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే వనమాడి కొండబాబుని కూడా పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఇక్కడ ఈ అక్రమ రవాణా అడ్డుకోవటంలో ఎందుకు విఫలమవుతున్నారని కూడా ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత కాకినాడ పోర్టు నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ కళ్యాణ్ సముద్రంలోకి వెళ్లారు. పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఒక అరగంట సేపు అయింది. ఆయన మరో గంట తర్వాత తిరిగి ఒడ్డు చేరే అవకాశం ఉంది. నరీష, ధన్యవాదాలు సాయికృష్ణ. ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది. దీని నుంచి ఇప్పుడు మీకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ కోకైన్ వెళ్తుందని మీకు తెలిసి ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. చెక్ చేయబడి బ్యాగ్స్ కోకైన్ అలా చెక్ చేస్తారు.
అషి ట్రేడింగ్ కంపెనీ ఎవరిది? అషి ట్రేడింగ్ కంపెనీ. హూ ఇస్ దట్ నే? అలీషా. కీప్ ఆన్ హియరింగ్ హిస్ నేమ్. Who is Alisha? I keep on hearing the name Alisha. Who is it? పేరు కంపెనీ పేరు ఏంటి వాళ్ళది? అషి ట్రేడింగ్ కంపెనీ ఏంటి? అలాగే అది మీకు కంప్లీట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మీరు ఇలా ఉంటారు. అందరూ ఇలా కన్వీనియంట్ గా మాట్లాడితే ఎట్లా? అందరికి ఎవరు పట్టించుకోండి. కొంచెం ఒక్క నిమిషం. You know the consequences. బాబు information కెమెరా మొత్తం ఎవరిని ఫుల్ వైడ్లో specific official here is in charge. Don't be vague. Where exactly you have చెక్ చేస్తున్నారు అనుకోండి. Swami, silent. Mr. Honorable Minister is saying that like it's been going on, smuggling is going on. How come it didn't come under your purview? How come? Why, sir? Okay, మీరు కేసెస్ రిజిస్టర్ చేశారు, మళ్ళీ ఎట్లా అవుతుంది? మీరు బాధ్యత వహిస్తున్నా మీరు ఎలా వదిలేస్తారు ఇవన్నీ? రమణ గుడ్డు వచ్చేస్తుంది. రమణ మీరు కూడా వదిలేస్తారు. రిపీటెడ్ గా వచ్చాను డే 1 సివిల్ సప్లై చార్జ్ తీసుకున్నప్పుడు స్వామి పెట్టకు స్వామి మాట్లాడకుండా మీరే కానీ కొంచెం వెనకుండా స్వామి వెనకెళ్ళండి. మీరు కొంచెం వెనకుండా మీరే కానీ give a complete details about it. అషి ట్రేడింగ్ కంపెనీ ఎవరిది? మన ఏ కంపెనీ మీరు స్టార్ట్ చేశారు? Who is Agarwal? Who is Agarwal? ఆయన సీజ్ చేశారా? మనసు ఎవరు? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇది గిట్టుబాటు ఉండాలని చెప్పి ఇంత ఆబ్వియస్ గా కనిపిస్తున్నప్పుడు కేసు ఎలా వదిలేస్తారు? మళ్ళీ మాట్లాడుకో కాదండి. అక్కడికి ఎలా వెళ్తారు?
ఫోటోస్ కావాలి కదా ఆయనకి. ఆయన మన పార్టీ తరఫున కావాలి. కొంచెం ముందుకు వచ్చే కూర్చోాలి.